ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనము. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను అడగకపోయినను, ఇజ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నువ్వే మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడని నీకు పేరే గదా. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించింది కాక. ప్రభు నందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను అడగకపోయినను, ఇజ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నువ్వే మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నువ్వే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నువ్వు మాకు కుమ్మరి వాడవు, మేమందరం నీ చేతి పని అయి ఉన్నాము. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజం పూర్ణంగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రం చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇజ్రాయేలు దేవా, యెహోవా నిరంతరం నువ్వు స్తోత్రార్హుడవు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. ఇజ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడును కడపటివాడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. నేను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు నువ్వు దేవుడని ఆయనకు పేరు. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం. నువ్వు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణబాధను నువ్వు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనే సంతోషించెదను. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 13వ వచనము. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా తండ్రి. మీరే మా విమోచకులై ఉన్నారు తండ్రి, మీరే మా రక్షకులై ఉన్నారు తండ్రి. నేను మేము మీ అందు భయభక్తులు కలిగి నిన్ను మహిమపరిచి గణపరిచే వరకు ఉండే శక్తిని అనుగ్రహించి మీ ప్రేమలో కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.